కాగజ్ నగర్లో అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయా పార్టీల నాయకులు అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండేవిఠల్ సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అల్పాహారం, స్వీట్లు, చల్లటి పానీయాలు పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు డొంగ్రి సునీల్ కుడిక, శ్రీనివాస్, జాడి శివరాం, వెంకటేష్, దుర్గం, సూరజ్, ఎల్లేష్, లింగయ్య, మొగిలి వెంకటేష్ తో పాటు ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అంబేద్కర్ యూత్ प्लस उत्सव कमेटी अंदर के शुभाकांक्षలు తెలియజేస్తూ मैं एक ही बात कहना चाहूँगा, आज अम्बेडकर साहब का पैदा दिन है। आज हिंदुस्तान के दस्तूर को आयन को लिखने वाले का नाम बाबा साहब अम्बेडकर है। आज उन्हीं की बदौलत जो तो हम जिस आज़ादी से यहाँ हिंदुस्तान में घूम रहे हैं वो हमारा दस्तूर है, हमारा कॉन्स्टिट्यूशन है, हमारा राज्यांगम है, जिसके बदौलत आज हम इतने फ्री तरीके से हिंदुस्तान में घूम सक रहे हैं, अपना एहतजाज दर्ज कर सक रहे हैं, अपने खुशी के रूप में जुलूस निकाल सक रहे हैं। तो बाबा साहब की बदौलत है बोलकर मैं बताना चाह रहा हूँ। आज अगर कानून नाम की अगर कोई चीज है तो बाबा साहब की देन है। बाबा साहब ना ही बल्कि अमीरों में गरीबों में फर्क नहीं करते हुए हर एक को एक समान देखने का जो कॉन्स्टिट्यूशन हम लोग लेकर गए हैं, पिछले 70-75 साल से हम कॉन्स्टिट्यूशन को लेकर चल रहे हैं। तो ये बाबा साहब को हम कितना भी अगर उनके जयंती बनाएंगे, कितनी खुशी बनाएंगे तो भी कम है बोल मैं आप सबको बताना चाह रहा हूँ। आज अगर मैं वाइस चेयरमैन बना हूँ, चेयरमैन बना हूँ, तो ये बाबा साहब के कॉन्स्टिट्यूशन ही है जिसने मौका दिया है निगम और चेयरमैन और वाइस चेयरमैन करने का। और यहाँ के कमेटी मेंबर जो भी यहाँ पर आए हैं तमाम जो मुझे बुलाए मैं तमाम का भी शुक्र अदा करता हूँ। बहुत शुक्रिया मौका दे पर फिर से एक बार डोंगरी सुनील साहब का, तमाम उनके टीम का, शिवा साहब का और यहाँ पर प्रेस और मीडिया का भी मैं शुक्र अदा करता हूँ। थैंक यू वेरी मच। చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. స్వాగతం సుస్వాగతం. దండవేట అన్న గారు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేయవలసిందిగా కమిటీ తరఫు నుంచి కోరుతున్నాము. నిర్మాత మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి భారతదేశంలో ఆనాడు స్వాతంత్రం సాధించిన తర్వాత గొప్ప రాజ్యాంగం కావాలి మన భారతదేశానికి, ఎవరైతే బాగుంటుందని ఆనాడు ఉన్నటువంటి స్వాతంత్ర ఉద్యమాలు గొప్ప విద్యావంతుడు, జ్ఞానవంతుడు, విదేశాల్లో చదువుకున్నవాడు, బడుగు బలహీన వర్గాల గురించి బాగా
చేసుకోవడం, వారి ఆధ్వర్యంలో మరి 3 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, అనేక జాతులు, అనేక భిన్న వర్గాలైనటువంటి భాషాలను అన్నింటినీ కూడా చూసి రాజ్యాంగం నిర్మించడం జరిగింది. ఈ రోజున భారతదేశం గొప్పగా చెప్పుకుంటుంది. భారతదేశానికి దేవుడిచ్చిన గొప్ప వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి గొప్ప వ్యక్తిని ప్రపంచానికి ఒక బహుమతిగా ఈ భారతదేశం అందించింది. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఈనాడు ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగం నిర్మాతగా వారిని చిరస్మరణీయంగా మనందరం కూడా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ దురదృష్టం ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వారిని ఒక దళిత నాయకుడుగాను, ఒక వర్గానికి పరిమితం చాలా బాధాకరం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వర్గానికి, ఒక జాతికి చెందిన వ్యక్తి కాదు. ఆయన ప్రతి భారతీయుడు గుండెలో చిరస్మరణీయంగా ఉండరు. ఈ భారతదేశంలో మనం స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నాం అంటే, మనకి సమాన హక్కులు కల్పించిందంటే, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పరస్పరం గౌరవంగా మనం అందరం కూడా పొందుతున్నాం అంటే వారు మనకు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల ద్వారానే. కాబట్టి మనందరం గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారు. సందర్భంగా ఇచ్చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అంబేద్కర్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలో మరి రాజ్యాంగ నిర్మాత, విశ్వజ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా ఈరోజు కాగజ్ నగర్ను సుందరీకరించి మరి ఈ ఆసిఫాబాద్ జిల్లాలోనే అత్యంత గొప్పగా అన్ని మండలాల నుంచి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి, అన్ని వర్గాల ప్రజలందరూ వచ్చి ఆ రాజ్యాంగ నిర్మాత యొక్క జన్మదినాన్ని ఒక పండగలాగా జరుపుకునే విధంగా తయారు చేసిన మరి ఈ కమిటీకి నా హృదయపూర్వక అభినందనలు. నిజానికి ఈరోజు బాబాసాహెబ్ లేకపోతే తెలంగాణ లేదు. బాబాసాహెబ్ లేకపోతే ఈ దేశం ముక్కలు చెక్కలైపోయేది. బాబాసాహెబ్ లేకపోతే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు ఇంకా పేదరికంలోనే బతికేవాళ్ళు. బాబాసాహెబ్ లేకపోతే ఈ దేశంలో బానిసత్వం ఇంకా ఎక్కువగా ఉండేది. కానీ ఆ మహనీయుడు తన విలువైన జీవితాన్ని మనందరి కోసం త్యాగం చేసి ఈరోజు మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిండు, గొప్ప ఆలోచన విధానం ఇచ్చిండు. ఎన్నో బుక్కులు మరి మనకు రాసి వారు ఇచ్చారు. ఈరోజు కూడా వారి రచనలు ఎంతో గొప్ప రచనలుగా ప్రపంచవ్యాప్తంగా వెలుగుతున్నాయి. అందుకొరకే నేను విశ్వజ్ఞాని అన్నాను. ఈరోజు మరి సిర్పూర్ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా బాబాసాహెబ్ గారి బొమ్మ ఉండాలి, వారి పుస్తకాలు ఉండాలి, మరి ముఖ్యంగా రాజ్యాంగం ఉండాలి, కుల నిర్మూలన ఉండాలి. ఈ విధమైన బుక్కులు ఎన్నో ఉండాలి. వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్ అనే గొప్ప బుక్కు బాబాసాహెబ్ గారు రాశారు. మరి ముఖ్యంగా నేను భీమ్ దీక్షలో భాగంగా బాబాసాహెబ్ గారు రచించిన బుద్ధ అండ్ హిస్ ధమ్మ అంటే బుద్ధుడు మరియు తన ధర్మం, దాని గురించి బాబాసాహెబ్ గారు ఆనాడే 1950 సంవత్సరంలోనే రాయడం జరిగింది. చాలా గొప్ప బుక్. అందుకొరకు ఈరోజు అందరూ కూడా మరి బాబాసాహెబ్ విగ్రహాలను పెట్టుకోవడమే కాకుండా బాబాసాహెబ్ ఏ ఆలోచనలు అయితే మనందరికి ఇచ్చాడో వాటి గురించి మన పిల్లలతోని, కుటుంబాలతోని, అందరితోని చర్చించి మరి రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా చేస్తున్నారంటే, వాళ్ళకి ఈఎస్ఐ వస్తుందంటే, మహిళలను ఈ దేశంలో సమానంగా గౌరవిస్తున్నారంటే, ఇవన్నీ కూడా కేవలం ఆ మహనీయుడు రాసిన పుస్తకాల వల్లనే, ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచనల వల్లనే. అందుకొరకే ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆయనకు కృతజ్ఞుడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జై భీమ్.
चार
జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గదిపోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గదిపోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలి